శ్రీమతే రామానుజాయ నమః. విశ్వక్షేణ గరుడాది నిత్యసూరులున్నను భగవద్రామానుజులు లోకాన్ని ఉద్ధరింపచేయుటకు శ్రీమన్నారాయణుడు ఆదిశేషునే ఎంచుకొనుటకు ప్రధాన కారణం ఏమి? వరదరాజస్వామి సన్నిధిలో రామానుజులు జ్ఞానం, బుద్ధి, కుశలత మాత్రమే కాదు, నైతికతపై ఆధారపడిన ఆధ్యాత్మిక జాగరణ. శ్రీ పి రాజగోపాలాచారి కొటేషన్. శ్రీ రామానుజాచార్యులు 16 ఏళ్ళు వచ్చేదాకా శ్రీ పెరుంబుదూరులో, అనంతరం 8 ఏళ్ళు అటే అంటే 23 ఏళ్ళు వచ్చేదాకా తిరుప్పుట్కుఝిలో వేదాంతాన్ని ప్రేమించే విద్యార్థిగా జీవితం గడిపారు. వారి తదుపరి మజిలీ 10 ఏళ్ల పాటు 23 ఏళ్ల నుండి 32 ఏళ్ల దాకా కంచిలో వరదరాజస్వామి గుడి కేంద్రంగా సాగింది. ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన భారతీయ నగరాలలో కంచి ఒకటి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఈ నగరం దక్షిణ భారతంలో కీలక పాత్ర వహించింది. బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం అన్ని రకాల మత సాంప్రదాయాలను ఈ నగరం ఆదరించింది. కంచిలో విష్ణుకంచిగా వ్యవహరించే ప్రదేశంలో వరదరాజస్వామి దేవాలయం ఉన్నది. ఇది ఆళ్వార్లు కీర్తించిన దివ్యక్షేత్రం. ప్రస్తుతం 23 ఎకరాల విస్తీర్ణంలో 3 ప్రాకారాలతో దేవాలయాల సముదాయంగా గొప్ప శిల్పకళా వైభవంతో గోచరిస్తున్నప్పటికీ శ్రీరామానుజాచార్యుల కాలంలో ఇంతటి కట్టడాల నిర్మాణం జరగలేదు. రామానుజాచార్యులు వరదరాజస్వామి దేవాలయానికి చేరటం యాదృచ్ఛికం కాదు. అది వారి లోతైన ఆలోచన నుండి ఏర్పడ్డ ఎంపిక. పరమోన్నత సత్యాన్ని సాక్షాత్కరింపచేసుకునే లక్ష్యంతో వేదాంతాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన ఆ యువకుడి ప్రయాణంలో ఈ దేవాలయం ముఖ్య మజిలీగా మారింది. యాదవ ప్రకాశకుల సన్నిధానంలో నిరుపమానమైన తర్క సామర్థ్యం, తాత్విక గాంభీర్యం ఉన్న అద్వైత సిద్ధాంతాన్ని అవగతం చేసుకున్న అసాధారణ ప్రజ్ఞాశాలి రామానుజాచార్యులు. జగత్తును మిథ్యగా భావించి నిర్గుణ బ్రహ్మతత్వాన్ని అహం బ్రహ్మాస్మిగా పారాయణం చేస్తూ ఉపాసించటం ఆ యువకుడికి రుచించలేదు. యాదవ ప్రకాశుల శుశ్రూషలో తాను పొందిన జ్ఞానం పాక్షికము, అసంపూర్ణము అని రామానుజులు విశ్వసించారు. దోషాలను తొలగించుకొని సర్వతోముఖంగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి సగుణోపాసనతో కూడిన మార్గం శ్రేయోదాయకమైనదిగా ఆయన నిశ్చయించుకున్నారు. మీమాంసకుల కర్మవాదం కోరికలను తీర్చే సాధనాలుగా మాత్రమే వైదిక కర్మలను వినియోగించటం వేదాల అభిమతం కాదు. సిద్ధాంత జ్ఞానంతో ప్రజ్ఞా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒక వ్యక్తిని శుష్క వేదాంతిగా తయారు చేయటం ఉపనిషత్తుల తాత్పర్యం కాదు. బుద్ధిబలంతో పాటు హృదయంలో మానవత్వాన్ని, జాలిని, పరశ్రేయస్సును పట్టించుకునే పరిపక్వతను పెంచే వైజ్ఞానిక శక్తి ఉపనిషత్తులు బోధించే భక్తి మార్గానికి ఉంది. జ్ఞానకర్మలను, ఈ 2 మార్గాలను తనలో ఇముడ్చుకొని సాగే భక్తి మార్గాన్ని హృదయ పరిపక్వత కలిగిన శ్రీ రామానుజాచార్యులు ఎంపిక చేసుకున్నారు. వైయక్తికంగా శ్రీ రామానుజాచార్యులు చేసుకున్న ఆ ఎంపిక గొప్ప చారిత్రక పరిణామాలకు కారణమైంది.
కేవలం పాండిత్య బలం, శాస్త్రజ్ఞానం కలిగిన వారికే దైవం సాక్షాత్కారమవుతుందనే ఆలోచన మార్గాన్ని సవరించే దిశగా శ్రీ రామానుజాచార్యుల అడుగులు పడ్డాయి. బుద్ధికి ఉన్న పరిమితులను గ్రహించిన ఆయన తన హృదయపీఠంపై భగవంతుని సాక్షాత్కరింపచేసుకోవాలనే లక్ష్యంతో వరదరాజస్వామి దేవాలయంపు మెట్లు ఎక్కారు. ప్రశ్నకు సమాధానం. రామాయణ కాలంలో దూర్వాస మహర్షిని లోనికి పంపించక తప్పనప్పుడు లక్ష్మణుని అవతారంలో ఉన్న ఆదిశేషుని గుణం తాను ఒక్కడిని ఏమైపోయినా పర్వాలేదు, రామరాజ్యానికి ఏమీ కాకూడదు అన్న త్యాగ నిరతి, సమాజ శ్రేయస్సు చూసి ఆదిశేషునికి రామానుజుల వారి అవతారాన్ని ఇచ్చారు శ్రీమన్నారాయణుడు. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.